హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారు అందరూ? బిజీగా ఉన్నారా? స్కూళ్ళు సెలవులు అయిపోయినాయి కదా, వినాయక చవితి నుంచి పిల్లలతో సరిపోతుంటుంది. ఇప్పుడు నేనేం చూపిపోతున్నానంటే బ్లౌజ్ కటింగ్ అండి. బ్లౌజ్ కటింగ్ ఏంది అంటారా? బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి 35 అండి. 35 సైజుకి మనం 4వ భాగం తీసుకుంటే ఎంత ఫ్రెండ్స్? 8:30 వస్తుంది. 8:30కి మార్క్ చేసుకొని ఆ తర్వాత ఒకేసారి నేను 2 లైనింగ్లు పెట్టానండి. ఒకే ఆది బ్లౌజ్ కాబట్టి కట్ చేయడానికి పొడవు ఎంత ఉందని మార్కింగ్ చేస్తున్నాను. మార్కింగ్ చేసుకొని మనం గుర్తు పెట్టేసుకొని 1/2 ఇంచుతో రెండు గీతలు కొట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇప్పుడు 35 సైజు కదండి. 35 సైజు తర్వాత మనం నెక్కుకి వచ్చేసరికి ఈపు లెంత్ ఎంత ఉందని చూసుకోవాలి. ఈపు లెంత్ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మనం నెక్కు ఎంత వచ్చిందని చెక్ చేసుకోవాలి. ఈపు లెంత్ వచ్చేసరికి 8:30 వచ్చేసిందండి. అప్పుడు ఎంత అయింది? మీడియం నెక్ బ్లౌజ్ అయ్యిద్ది. అప్పుడు మనం 35కి చెస్ట్ లూజ్ వచ్చేసరికి 6 కలుపుకోవాలండి. నేను అంతకుముందు వీడియోలో కూడా మెజర్మెంట్స్ అన్నీ పెట్టానండి. కొంచెం నేను కెమెరాకి అటు ఇటు జరుపుకుంటూ ఉన్నానండి. దానికోసం కొంచెం పైకి కిందకి జరుపుతూ చెప్తున్నాను. మీకు ఎక్కడ చూపిస్తున్నానో అక్కడ 35 సైజుకి వచ్చేసరికి 36కి కానీ 35కి అయినా కానీ మనం షోల్డర్ ఎంత పెట్టుకోవాలి? 5:30 మీడియం సైజ్ బ్లౌజ్కి. అలానే సంక డౌన్ వచ్చేసరికి కూడా 5:30 పెట్టేసుకోవాలి. షోల్డర్లో వచ్చేసరికి ఏమో 3 అంగుళాలు పెట్టుకోవాలి. నెక్ డీప్ వచ్చేసరికి 2:30 పెట్టుకోవాలి. నెక్ డీప్ విత్ అంటే మనం నెక్ కట్ చేస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడికి. నెక్స్ట్ వచ్చేసరికి మనం మార్జిన్ చేసాం కదా, 41కి 35కి 6 కలిపితే 41 వస్తుంది. 41కి రెండో భాగం ఎంత? 20:30. 20:30లో మళ్ళీ 20:30లో సగం ఎంత? 10:15కి మార్క్ చేశాను. జాకెట్ పెట్టి ఆది పెడితే కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ దగ్గర చెక్ చేస్తే సేమ్ అలానే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, కింద అంగళం టక్స్కి గీసుకున్నాం కదా, కింద అంగళం టక్కి చెస్ట్ డాట్కి మార్జిన్ కలపాలి. తర్వాత 2 అంగుళాలు ఖర్చు కలుపుకోవాలి. ఇప్పుడు సంక డాట్ వచ్చేసరికి అంగళం బావు పెట్టేసుకోవాలి. అంగళం బావు పెట్టేసుకొని మార్జిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ చెస్ట్ సంక లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. 9 వచ్చింది. అదే బ్లౌజ్కి కూడా ఎంత వచ్చిందో అని ఒకసారి చెక్ చేస్తున్నాను. నేను ఓన్లీ నడుం కొలత ఒకటే తీసుకున్నాను ఫ్రెండ్స్. సేమ్ మొత్తం టేప్ కొలతలతోనే పెట్టాను. అలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేశాను. ఒకవేళ కరెక్ట్గా రాకపోతే మార్చుదామని. కరెక్ట్గా వచ్చేసింది సేమ్. అందుకని మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నాను. అలా పెట్టేసుకొని మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవటమే. అయితే బ్లౌజ్ ఒకసారి పెట్టి చెక్ చేసి చూపిస్తున్నాను. అంటే నెక్ దగ్గర ఏమైనా తేడా వచ్చిందా లేదా అని చెక్ చేస్తున్నాను. మీకు కొంచెం వీడియోలో అనేది కనిపించలేదు. నేను సెల్ చాలా జాగ్రత్తగానే పెట్టా, అయినా కానీ కొంచెం మిస్టేక్స్ అనేవి కనిపించకుండా అయినాయి. నేను చెప్పేది మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ అయ్యిద్ది. అలా అన్ని కొలతలు పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం కట్ చేసుకోవాలి. ఒకే సైజు బ్లౌజులు అయితే మనం 2 కానీ 3 కానీ ఒకవేళ వాళ్ళు 10 ఇచ్చినా కానీ ఒకేసారి కట్ చేసుకోవచ్చు. అప్పుడు అనేది టైం అనేది వేస్ట్ కాదు మనకి. అలానే ఒకేసారి 2, 3, 4 ఇవ్వడండి. అందుకని నేను జస్ట్ క్యాజువల్గా చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు దాకా మీకు మీడియం నెక్కుది బ్లౌజ్ చూపించలేదు కాబట్టి నేను మీడియం నెక్కులు కొలతలు పెట్టా కదా, ఒకసారి చెక్ చేసి చూపించడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు 2 పీసులు ఉన్నాయి కాబట్టి ఒక పీస్ తీసుకొని మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి. కానీ నేను బ్యాక్ పార్ట్ కట్ చేశాక ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను. ఇప్పుడు సారీ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్కి తర్వాత కట్ చేస్తాను. హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్కి మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ వచ్చేసరికి వాళ్ళ బ్లౌజ్ వచ్చేసరికి ఎంత ఉందా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళ బ్లౌజ్ పొడుగు వచ్చేసరికి ఎంత ఉందో చెక్ చేసుకుంటే ఆ పొడవును బట్టి మనం మార్జిన్ చేసుకోవాలి. కింద 1/2 ఇంచుతో మార్జిన్ చేసుకోవాలి. అంటే
బ్లౌజ్కి వచ్చేసరికి అంచు వచ్చింది ఫ్రెండ్స్. అంచు వచ్చింది కాబట్టి నేను 1/2 ఇంచు మార్జిన్తో ఫోల్డింగ్ చేసి మార్జిన్ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆ పొడుగు పెట్టుకుంటాం కదా, షోల్డర్ వైపు ఉన్న ఖర్చుకు మార్జిన్ పెట్టేసి మనం లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ పెట్టానండి. నెక్స్ట్ వచ్చేసరికి పొడుగు పెట్టేస్తున్నాను మార్జిన్. అప్పుడు మనం 2 లైన్స్ మార్జిన్తో గీసుకోవాలి. ఇప్పుడు స్కేల్ పెట్టి గీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇప్పుడు 35 కదండి నడుం సైజు. ఇప్పుడు మనం సంకటం ఎంత తీసుకోవాలి, 3.2 తీసుకోవాలి లేదా 3.5 లోపు తీసుకోవాలి. 35 వచ్చింది కాబట్టి నేనైతే 3.2 తీసుకున్నానండి. తీసుకొని డాట్ పెట్టేసుకొని ఒక లైన్ గీసుకుంటున్నాను. అలా గీసుకున్న తర్వాత మనం హ్యాండ్ జాయింట్ దగ్గర మొదలు పెడతాం కదా, అక్కడ అంగుళంన్నర పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని అక్కడి నుంచి 8 ఎంత వచ్చింది మనకి, 8 9 ఫ్రెండ్స్, 9 అంగుళాలు వచ్చింది. 9 అంగుళాలకు మార్జిన్ చేసేసుకొని మనం హ్యాండ్ అనేది కరువు కలిపేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ చేసుకోవటమే ఫ్రెండ్స్, అయిపోయింది హ్యాండ్ మార్జిన్ చేయటం. అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్కి వచ్చేసరికి ముక్కలు పడతాయి కదా, ఆ క్లాత్ అనేది ఇప్పుడు కట్ చేసిన ముక్కలు హ్యాండ్ జాయింట్కి ఉపయోగిస్తానండి నేనైతే. ఇప్పుడు ఇలా తీసిన తర్వాత మనం కరువు తీయాలి కదా హ్యాండ్కి ఫ్రంట్ సైడు, అందుకని నేను సింపుల్ ప్రాసెస్లో కరువు తీసేస్తాను. స్కేళ్ళు అలా పెట్టనండి, నాకు అలా స్కేల్ పెడితే రాదండి. దానికోసం నేను మామూలుగా సింపుల్గానే మార్జిన్ చేసేసి కరువు తీస్తున్నాను. మీకు ఎక్కడైనా అర్థం కాకపోతే మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు కరువు తీయటం అయిపోయింది ఫ్రెండ్స్. అలా తీసిన తర్వాత మనం అక్కడ డాట్ పెట్టుకున్నాం అనుకోండి హ్యాండ్కి, అది ఫ్రంట్ పార్ట్ అని అర్థమైపోయింది. ఇందాక ఆ ముక్కలు చూపించా కదండి, అది హ్యాండ్ జాయింట్కి. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి. ఓపెన్ అనేది మన సైడ్ ఉండాలండి, క్లోజ్ అయింది మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్. అలా క్లాత్ వేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే 2 లైనింగ్లు ఉన్నాయి కాబట్టి చాలా నిదానంగా వేసేసుకొని కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్జిన్ చేయాలి ఫ్రెండ్స్. అలా బ్యాక్ పార్ట్ పెట్టేసి చుట్టూ మార్జిన్ చేస్తున్నానండి. మీకు కెమెరాలో కనబడటం కోసం నేను అడ్జస్ట్ చేసుకుంటూ చూపిస్తున్నాను. చిన్న స్టాండ్ ఉన్నా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది, పెద్ద స్టాండ్ కొంటానండి. సబ్స్క్రైబర్లు అన్నా పెరిగితే పెద్ద స్టాండ్ కొనుక్కుందామని ఆలోచనలో ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పటికే నేను చాలా ఖర్చు పెట్టేశాను, అందుకని ట్రై చేస్తున్న సబ్స్క్రైబర్లు అయితే అప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది, నేను కూడా వీడియోస్ ఇంకా ఎక్కువ చేయాలి అని. ఇప్పుడు సంక మార్జిన్ గీసుకున్నాను. షోల్డర్ దగ్గర ఖర్చుకి మనం స్టిచ్ చేస్తాం కదా, అక్కడ మార్జిన్ చేశాను ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ ఉక్సులు పట్టి వైపు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర పెట్టేసి ఖర్చు దగ్గర ఖర్చు పెట్టాలి. ఉక్సులు పట్టీని ఇట్లా పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత అక్కడికి ఒక మార్జిన్, 4వ ఉక్స్కి ఒక మార్జిన్ గీసుకోవాలి. అలా గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనం వాళ్ళ చెస్ట్ డాట్స్ ఎక్కడికి ఉన్నాయి, 3.2 గీతలకు ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే 4.5కి పెడతామండి. 4.5 పెట్టేస్తే అంగుళమేమో ఇటు సైడు, అంగుళం అటు సైడ్ వస్తుందండి. 2 అంగుళాలేనండి పెట్టింది. ఇప్పుడు మనం మార్జిన్ చేసిన దగ్గర నుంచి చెస్ట్ డాట్ పెడితే కరెక్ట్గా అక్కడికి వచ్చేసింది. కాకపోతే మధ్యలో డాట్కే వచ్చింది, కొంచెం ఖర్చుకి మనం కిందకి మార్జిన్ చేసుకోవాలి. అలా మార్జిన్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళ జాకెట్కి ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 3.2 గీతలు వచ్చింది. మనం ఎంత పెట్టుకున్నాం, 3.5. స్టిచ్ చేసేసరికి కరెక్ట్గా 3.2 గీతలు వచ్చేసిద్ది. ఇలా లైన్ స్కేల్తో లైన్ గీసుకోవాలి. అలా గీసుకున్న తర్వాత మనం ఇక్కడ డాట్ కనబడుతుంది కదా, ఆ డాట్ దగ్గర నుంచి మనం అనేది కలిపేసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను నేను. ఈ కొలత అనేది కరెక్ట్గా ఉందనుకోండి, చెస్ట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిద్ది, ఎలాంటి రిమార్కులు లేకుండా. అలా మార్జిన్ చేసేసాను. చేసిన తర్వాత నడుం సైడ్ కూడా చెక్ చేశాను ఫ్రెండ్స్.
ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ నెక్ కలిపేస్తున్నాను. ఇప్పుడు 6 స్కేల్ పెట్టి కానీ లేకపోతే రౌండ్ కానీ గీసుకోవాలండి. అలా మనం గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవటమేను. అలా రౌండ్ కలిపేసి మనం కట్ చేసుకోవటమేనండి. నేను డైరెక్ట్గానే క్రాస్ అనేది తీస్తా కదా ఫ్రెండ్స్, హ్యాండ్ కాదు ఫ్రంట్ పార్ట్ డాట్స్కి. హ్యాండ్ కిందాక చూపించా కదా, సేమ్ అంతేనండి. ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నామండి. ఇందాకంటే కొంచెం కనిపించలేదు, ఇప్పుడు వీడియోలో నేను కట్ చేసేటప్పుడు మీకు కొలతలన్నీ కనిపిస్తాయి ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి, అలా డాట్స్ పెట్టేసి. నేను చెప్పే ప్రకారం కనుక మీరు పాటిస్తే బ్లౌజ్ కుట్టడంలో పర్ఫెక్ట్గా బ్లౌజ్ అనేది కుదిరిద్దండి. ఇప్పుడు మధ్యలో ఫోల్డింగ్ చేసి ఎగుడు దిగుడుగా ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి. లేదు కదా, పెద్ద తేడా కూడా అనిపించట్లేదు, అందుకని మనం కట్ చేయాల్సినంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసరికి షేప్ పట్టీ అండి. షేప్ పట్టీకి వచ్చేసరికి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే వాళ్ళ బ్లౌజ్కి వచ్చేసరికి 3 అంగుళాలు ఉంది, మనం 4 అంగుళాలకి మార్జిన్ చేసుకోవాలి. 4 అంగుళాలకి మార్జిన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదిగోండి 3 మీద ఒక పాయింట్ ఉంది, అందుకని మనం 4 అంగుళాలు పెట్టేసుకుంటే మనం ఖర్చు కుట్టేటప్పుడు సరి చేసుకొని కుట్టచ్చు. ఇప్పుడు చివరికి వచ్చేసరికి నడుం సైడ్కి 3.5 అండి. అలా కట్ చేసి పెట్టేసుకొని మన ఫ్రంట్ వైపుకి ఎటు షేప్ పట్టి వస్తుందో చూసి అటు డాట్స్ పెట్టేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మనం కట్ చేసిన దాంట్లో ఒకటి గ్రీన్ లైనింగ్ ఉంది కదా, బోర్డర్ వచ్చింది, మనం కట్ చేసేస్తున్నాను. సేమ్ హ్యాండ్ పెట్టేసి ఖర్చుతో కట్ చేస్తాను. ఈ సైడ్ ముక్కలు అనేవి మనం జాయిన్ చేసేటప్పుడు ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అండి. అలా బ్యాక్ పార్ట్ పెట్టేసి కట్ చేసుకోవటమేనా. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అండి. కొంచెమే కనిపించింది, నేను ఎందుకంటే చెప్తున్నా కాబట్టి కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో ఏదైనా బ్లౌజ్ ఇలానే కటింగ్ ఉంటే, స్టిచ్చింగ్ వీడియోలు అంటే మన ఛానల్లో ఉన్నాయి కదా, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసినవన్నీ ఒక దాంట్లో మొత్తం సెట్ చేసి పెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.